ప్రేమధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని. ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. చేయకపోతే తప్పుకుని తిరుగుతూ ఉంటే, తప్పులొప్పుకోక కప్పుకుంటే, తప్పులొప్పుకోక కప్పుకుంటే ఎప్పటికైనా నీకు ముప్పే. ఎన్నటిన్నటికి నీవు తుప్పే, ఎన్నటిన్నటికి నీవు తుప్పే. చెప్పి నీవు చేయకపోతే రుచిని చూపు ఉప్పుగా నుండక నిస్సారమైన ఉప్పుగా మిగిలితే, క్రీస్తు రుచిని చూపు ఉప్పుగా నుండక నిస్సారమైన ఉప్పుగా మిగిలితే, తప్పకుండా కాళ్ళ క్రింద త్రొక్కబడుదువు. ఎప్పటికీ నీవు పనికి రాకపోదువు, ఎప్పటికీ నీవు పనికి రాకపోదువు. చెప్పి నీవు చేయకపోతే వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ నీ సహోదరుని ద్వేషించుచుంటే, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ నీ సహోదరుని ద్వేషించుచుంటే, ఇప్పటికీ చీకటిలో నీవున్నావు. గొప్ప దైవాజ్ఞను మీరుచున్నవాడవు, గొప్ప దైవాజ్ఞను మీరుచున్నదానవు. చెప్పి నీవు చేయకపోతే దేవునిని ఎరుగుదునని చెప్పుకుంటూ పాపమందు నీవింకా నిలచియుంటే, దేవునిని ఎరుగుదునని చెప్పుకుంటూ పాపమందు నీవింకా నిలచియుంటే, యేసు ఎదుట నీ పాపము ఒప్పుకొననిచో అప్పగింపబడుదువు అగ్నిగుండమునకు, అప్పగింపబడుదువు అగ్నిగుండమునకు. చెప్పి నీవు చేయకపోతే తప్పుకుని తిరుగుతూ ఉంటే, తప్పులొప్పుకోక కప్పుకుంటే, తప్పులొప్పుకోక కప్పుకుంటే ఎప్పటికైనా నీకు ముప్పే. ఎన్నటిన్నటికి నీవు తుప్పే, ఎన్నటిన్నటికి నీవు తుప్పే, ఎన్నటిన్నటికి నీవు తుప్పే, ఎన్నటిన్నటికి నీవు తుప్పే. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాం రండి. తప్పిపోయిన దానిని నేను వెతకదును,
తోలివేసిన దాన్ని మరల తోలికను వచ్చదను, గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుతును. అయితే కొవ్విన వాటిని, బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లయపరచెదను. యెహెజ్కేలు ఒక ప్రవక్త, యెహెజ్కేలు ఒక యాజకుడి యొక్క కుటుంబానికి చెందినవాడు. కానీ దేవుడు తను ప్రవక్తగా ఉండమని కోరుకున్నాడు. ప్రవక్త అంటే దేవుడు చెప్పమన్న మాటలు ప్రజలకు చెప్పటం, ప్రజలు చెప్పిన బాధలు, వారి స్థితిగతుల గురించి దేవుడికి చెప్పటం. మోషే చాలా గొప్ప ప్రవక్త, నాయకుడు, ప్రవక్త. ప్రతిదానికి ఇశ్రాయేలీయులు మోషే దగ్గర మొరపెట్టేవారు, మోషే దేవుని దగ్గర మొరపెట్టేవాడు. మాకు ఇది కావాలి మొర్రో అని మోషే దగ్గర వచ్చి ఏడ్చేవాళ్ళు. ప్రభా వీరికి ఇది కావాలంట నాయనా అని వారి పక్షంలో దేవుని సన్నిధిలో గోజాడేవాడు. ఈ లోకంలో ఎన్ని లెక్చర్స్ అన్న ఇవ్వచ్చండి. అనుభవ జ్ఞానం ఉంటే, వాగ్దాటి ఉంటే, మంచి ఉచ్చారణ ఉంటే, మంచి పరిజ్ఞానం ఉంటే, బ్రహ్మాండమైన స్పీచెస్ ఇచ్చేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు బోధ అది కాదు. ఇట్స్ ప్రాక్టికల్. అది క్రియాత్మక, అది అసహజమైంది కాదు, సహజమైంది. యేసు ప్రభువుకు ఎంతో తెలుసు పరలోకం నుంచి వచ్చిన బోధకుడు ఆయన. కానీ కూడు పిల్లల గురించి ఏంటండి, రైతుని గురించి, విత్తనం గురించి, చిన్నపిల్లలను తీసుకొని ఉపమానాలతో అందరికీ అర్థమయ్యేటట్టు పరలోకపు సంగతులను సులభ శైలిలో మనుషులకు అర్థమయ్యేటట్టు బోధించాడు. ఈ రోజుల్లో చాలామంది బోధకుల గొప్పతనం ఏంటంటే, ఒక చిన్న విషయాన్ని కాంప్లికేటెడ్ చేసేసి ఏదో తమకు మాత్రమే దేవుడు బయలుపరిచాడు అన్నట్టుగా ఎవరికీ అర్థం కాకుండా బోధించటమే పెద్ద బోధకుడు అన్నమాట ఇప్పుడు. కదా కదా ఏం చెప్పారులే అబ్బా, ఏం చెప్పారులే, భలే చెప్పారు మా పాస్టర్ గారు, ఏం చెప్పారులే, భలే చెప్పారు బా, ఏ వరిసాడులే ఆయన. తలల మీద నుంచి వెళ్ళిపోకూడదండి బాణాలలాగా. దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? బుర్రలోకి కాదు, ఎక్కడికి వెళ్ళాలి? గుండెల్లోకి వెళ్ళాలి. గుండెల్లోకి దేవుని వాక్యం వెళితే అక్కడ పని జరుగుద్ది. ఈ అధ్యాయంలో యెహెజ్కేలు దినాల్లో ఈ ఇశ్రాయేలీయుల కాపర్లు ఎలా ఉండేవారంటే, బతుకు తెరుగు లేనివాడికి బడిపంతులు పని వాళ్ళండి. మా చిన్నప్పుడు బతుకు తెరుగు లేనివాడికి ఏంటంట, బడిపంతులు. ఇప్పుడు బతుకు తెరుగు లేనివాడు పాస్టర్ అయిపోతున్నాడు అండి. ఆ పదానికి విలువపోతుంది. పాస్టర్ అయిపోయానంటే నా జీవితం సులభం అయిపోద్ది. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ ఇస్తే డబ్బులు డుబ్బు 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 పడిపోతాయి. ఏంటండి, ఒక 100 మంది సంఘం ఇచ్చినా వాళ్ళు ఇచ్చే కానుకలతో నా జీవితం వెళ్ళిపోద్ది. చాలు. దేవుని పిలుపు లేకుండా, దేవుని అభిషేకం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, బైబిల్ పరిజ్ఞానం లేకుండా, ఒక దైవజనుడి ఆధ్వర్యంలో అకౌంటబిలిటీ, లెక్కప్ప చెప్పవలసిన పరిస్థితి లేకుండా, నాకు నేనే బాస్, ఇది క్రైస్తవ్యం కాదు. ఇది పరలోకంలో పుట్టిన లూసిఫర్ ఆత్మ. నేను కూడా దేవునితో సమానమే. నేను ప్రార్థన చేస్తే జబ్బు పోయిందంటారు ఏంటండి పాస్టర్ గారు? నువ్వు చేస్తే ఎట్ట పోద్దయ్యా? నువ్వు యేసు నామములో ప్రార్థన చేస్తే పోద్ది. నిజమే. చేసింది స్వస్థత కలుగు చేసేది ఎవరు? పాస్టర్లు కాదు. యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. ఆయన శిలువలో కార్చిన రక్తములో స్వస్థత ఉంది. ఈ రోజున ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని బోధించడం లేదండి.
ఆయన నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అన్నాడు బాప్తీసం ఇచ్చే యోహాను. నేను ఆయన సేవకుడిని, ఒక శబ్దాన్ని మాత్రమే, ఒక బూర మాత్రమే, ఒక సేవకుడు, ఒక పాత్ర మాత్రమే. ఈ రోజున కాపరుల పరిస్థితి సరిలేని మూలాన విశ్వాసులు సరిలేరు. వాసన లేని విశ్వాసులు. రాత్రి చెప్పాను కదండి, క్రైస్తవుడు అన్నవాడవాడు నీ బతుకు చూడగానే తెలుసుకోవాలండి. నువ్వు బోర్డు పెట్టుకోకర్లా, పేరు మార్చుకోకర్లా. నిన్ను చూడగానే నువ్వు వ్యత్యాసంగా ఉంటావు. అందరూ చూసే సినిమాలు చూడవు, అందరూ మాట్లాడే భాష ఉండదు నీ నోట్లో. నోరు తెరిస్తే బైబిల్ విషయాలు ఉంటాయి, లోక విషయాలు ఉండవు. నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ కుటుంబం సమస్తము ఒక క్రమములో ఉంటుంది. యేసయ్య బిడ్డలో ప్రేమ పొర్లి పాడుతుంటుంది ప్రభు బిడ్డల్లో. క్షమాపణ మనసు ఉంటుంది ప్రభు బిడ్డల్లో. ఇవాళ అది కనబడకుండా క్రీస్తు సారూప్యం మనలో కనబడకపోతే ఏం ప్రయోజనం అండి? ఎందుకంటే ఈ మీటింగులు మిమ్మల్ని ఎవరిలాగా మార్చడానికి? యేసుక్రీస్తులాగా మార్చడానికి. చెప్పండి, ఎవరి కోసం, ఎవరిలాగా మారాలి మనం? ఇది ముందున్నోళ్ళే మారతారా? లేదంటే మేము లూసిఫర్లాగా మారటానికి అంటారా? మేము యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ట్రైనింగ్ అయితే ఆ 12 మందిలో ఒకడు కూడా ఉన్నాడండి, యూదా ఇస్కరియోతు. ఆయన కూడా యేసు ప్రభుకు దగ్గరలోనే ఉన్నాడు. యేసు ప్రభు వెంటే తిరిగాడు. డబ్బులు సంచి కూడా ఆయనే మోసాడు. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత ఏం చేశాడండి? యేసయ్యకి ముద్దు పెట్టి అప్పచెప్పాడు, అమ్ముకున్నాడు. ఇంతకంటే నీచమైన బతుకుందండి. తప్పు తెలుసుకున్నాడు, ఆ వెండి నాణాలు పడేశాడు. యేసయ్యా నన్ను క్షమించని సెలవులో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళుంటే నిన్ను క్షమించడ్రా అంటాడా ప్రభు? తప్పకుండా క్షమించుండేవాడే. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు, పోయి ఉరిపెట్టుకొని చచ్చాడు. పేతురు కూడా తప్పు చేశాడు. నిన్నెరగడని బొంకాడు. బొంకను, చచ్చిపోయిన బొంకనని చెప్పినోడు. ఓ చిన్న పిల్ల వస్తే, ఓ స్త్రీ వస్తే 1కి 3 సార్లు ఆయన ఎవడు నాకు తెలీదు, ఆయనతో నేను ఉండలేదు. అరే, అంత హీనంగా మాట్లాడాడు. కానీ పశ్చాత్తాపడ్డాడు. ప్రభు క్షమించాడు. ప్రభు పేతురును వాడుకున్నాడు. ఇవాళ మనం తప్పు చేస్తే దేవుడు తోసేసేవాడు కాదు. నీ తప్పులు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడు, కప్పుకుంటే క్షమాపణ లేదండి. ఒక నిజ క్రైస్తవుడికి యొక్క గురి, నేను క్రీస్తులాగా మారాలి. నా మాటలు మారాలి, నా జీవితం మారాలి, నా కుటుంబం మారాలి. నాలో ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అనే గుణగణాలు నాలో కనబడాలి. ఆ ఆశ లేదే. ఎంతసేపు విశ్వాసులు వచ్చి పాస్టర్ గారులు అడిగేది ఏంటంటే, మా జబ్బుల కోసం ప్రార్థన చేయండి, మాకు రావాల్సిన డబ్బులు వచ్చేటట్టు ప్రార్థన చేయండి, మాకు వీసా దొరికేటట్టు ప్రార్థన చేయండి, కట్నం ఇవ్వక్కర్ లేకుండా మా కూతురికి పెళ్ళి అయ్యేటట్టు ప్రార్థన చేయండి, మా కొడుక్కి మంచి కట్నం ఇచ్చే అమ్మాయి దొరికేటట్టు ప్రార్థన చేయండి. ఏంటంట? కూతురికేమో కట్నం అడగకుండా ఉన్నవాళ్ళు కావాలంట, వాళ్ళ కొడుక్కేనేమో కట్నం ఇచ్చే అమ్మాయి కావాలంటే. ఏంటండి ఇది? వీళ్ళు క్రైస్తవులా? క్రైస్తవ పెళ్ళిళ్ళు కూడా కట్న కానుకలు ఉంటాయా? నాకు తెలియదు. మా పిల్లలకి మేము కట్నాలు ఇవ్వలేదు, కట్నాలు తీసుకోలేదు. నా పెళ్ళికి నేను కట్నం తీసుకోలేదు, కట్నం ఇవ్వలేదు. ఏంటండి? దేవుని చిత్తమా? రక్షించబడిన వ్యక్తులా? విశ్వాసులా? అంతే. దేవుడి వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఈ రోజున మాకు ఒక యోగ్యమైన అబ్బాయి దొరికేటట్టు మా అమ్మాయికి ప్రార్థన చేయండి అని అడగరే? ఇవాళ విశ్వాసులకి అవసరమైనది ఇలాంటి బోధండి. మీరు అడిగిన అన్నీ మీకు ఇచ్చేటట్టుగా, అమ్మా నీవు అనుకున్నది నీకు కలుగునుగాక, ఆమేన్. నీకు కలిగినప్పుడమ్మా నన్ను గుర్తు చేసుకో అమ్మా. ఎవరిని? యేసుప్రభుని కాదు, ఎవరిని? పాస్టర్ గారిని కదా. ఎంతమంది మీలో చర్చెస్కి వెళ్తారో చేయి చూపించండి. హల్లెలూయా. మీ చర్చిలో నిలిచి మీరు ఫలించండి.
మీ చర్చిలో మాదిరి కలిగిన క్రైస్తవ జీవితాన్ని కలిగి మీ చర్చిలో సాక్షులుగా జీవించండి. మీ చర్చిలో ఉద్యోగానికి మీరు కారకులు అవ్వండి. మీ సేవకులను దీవించండి, వారి కొరకు ప్రార్థించండి. కానీ వాక్యం చెప్పే మాట నేను చెప్పకుండా ఉండటం కుదరదు. ఆ రోజుల్లో కాపర్లు ఇలా ఉండేవారు. ఎలా ఉండేవారో చూద్దాం. చూడండి 34వ అధ్యాయంలో యెహోవాకు ప్రత్యక్షమై 34వ అధ్యాయం, నరపుత్రుడా, ఇశ్రాయేలుల కాపరుల గురించి మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్టనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలుల కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మేపవలను గదా. మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు గాని గొర్రెలను మేపరో. గొర్రెలను మేపాలంట. పొద్దున్న చర్చికి వచ్చిన వాళ్ళకి కాఫీలు ఇచ్చి మధ్యాహ్నం భోజనాలు పెట్టి మేపాలా? ఏంటండి కాపరి మేపటం అంటే? దేంతో మేపాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యం. అబ్బా, ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడు, హాయిగా ఉంది నాకు అని ఇంటికి వెళ్ళాలి. కానీ ఏడుచుకుంటూ వచ్చి ఏడుచుకుంటూ పోయారంటే మీ హృదయానికి ఏం దొరకలేదు? మేత దొరకలేదు. ఊర్లో ఉన్న సంగతులన్నీ వినేసి అబ్బా 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 అనేసి నీకున్న బాధల గురించిన ఏ విధమైన విడుదల లేకుండా పోయావనుకో, నీకు ఏమైనా లాభం ఉందా? ప్రయోజనం లేదు. దేవుని వాక్యం జీవాహారం అండి. వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించాలి. సత్యవాక్యమును, దేవుని వాక్యముతో మనుషులను, మన బిడ్డ అంటే ఆరోగ్యంగా లావుగా అవ్వాలంటే ఒక 30 ప్లేట్ల అన్నం తీసుకొని నోట్లో పెట్టి ఒకరోజు కుక్కేస్తే రెండో రోజుకి టైపోద్దా? ఎట్ట పెట్టాలి? కొంచెం కొంచెం రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కొన్ని నెలలు పెడితే, కొన్ని రోజులు నెలలు పెడితే అప్పుడు దాని రిజల్ట్ కనపడద్ది. ఒక్క నిమిషంలో మనం రక్షించబడవచ్చండి. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, అన్ని పాపాలను ఒప్పుకున్న మరుక్షణంలో నేను నూతన వ్యక్తిగా దేవుడు మార్చేస్తాడు. కానీ క్రీస్తులాగా మారటానికి 1 రోజు 2 రోజులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చాలదు. బ్రతుకంతా దేవుడితో నడుస్తూ, ఆయన మాట వింటూ, ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ, ఆయన ప్రేమను జుర్రుకుంటూ, ఆ ప్రేమను పంచుతూ, ఆయన స్వరూప్యంలోనికి మనం మలచబడాలి. అందుకే అనుదినము వాక్యం కావాలి. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి ఉద్యోగ సభలు కావాలి. అందుకే ఆయా సమయాలలో మనం తీరిగ్గా దేవుని సన్నిధిలో కూర్చొని మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మొత్తం పోవాలి. ఎక్కడెక్కడ దాచిపెట్టారో మీ గుండెల్లో ఏ మోసాలు ఉన్నాయో, ఏ అబద్ధాలు ఉన్నాయో, ఏ రహస్య పాపాలు ఉన్నాయో, మీ జీవితాన్ని నాశనం చేసే చేదైన వేరెక్కడుందో దాన్ని పీకాలి. ప్రతి భాగములో ఉన్న దేవాడిని పరిశోధించు, పరీక్షించు. నీకు ఆయాసకరమైన మార్గమున ఏందుందేమో చూడు. ఈ అంచెదినాల్లో క్రైస్తవుల కంటే ఎక్కువసేపు బోధొద్దు. దేవుని సన్నిధిలో 3 గంటలు కూర్చోడానికి మూలుగుతారు. సినిమా హాల్కి వెళ్తే ద ఎండ్ అని రాగానే అప్పుడే అయిపోయిందా? లైట్లు ఆర్పేసి చీకట్లో కూర్చొని దోమలు కొడుతుంటే, పక్కోడు చుట్టబోతుంటే, పక్కోడు చెమట రుద్దుకుంటా, ఏంటంటే అక్కడ కూర్చొని ఆ బొమ్మలు చూస్తారు. గోడ మీద మనుషులు లేరు, పోడు లేరు అక్కడ. అరే లైట్లు వేసి కుర్చీలు వేసి వాక్యం చెబుతూ చెవుల్లో గిగ్గురు పడిపిస్తుంటే నిద్ర వస్తుంది ఏంటి కొంతమందికి? హృదయం సరిలేదు. హృదయం సరిలేనప్పుడు దేవుని వాక్యం బుర్రకెక్కదో, హృదయంలోకి వెళ్ళదో. వినాలి అనే ఆశ లేకపోతే వినలేరు. ప్రభు బోధించిన తర్వాత అనేవాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఒక కాపరికి, నేను ఒక కాపరినండి, నేను ఒక పాస్టర్నే, నాకు సంఘం ఉంది మెడ్రాస్లో. నేను కన్న బిడ్డలు, ఎవరి సంఘం నుంచి ఎత్తుకొచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. నేను వీధుల్లోకి వెళ్ళి తాగుబోతులకు ఉన్నప్పుడు, దేవుడిని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు,
వారి జీవితాలు పాడు చేసుకుంటున్నప్పుడు వారి రోడ్ల మీద మోకరింపజేసి, నేను నడి రోడ్డు మీద మోకరించి సంపాదించుకున్న మెడ్రాసులో ఉన్న తెలుగోళ్ళండి. మెడ్రాసులో తెలుగోళ్ళు రిచెస్ట్ పీపుల్ తెలుగు, పూరెస్ట్ పీపుల్ తెలుగు. అక్కడ మిగిలిన వాళ్ళందరూ తమిళోళ్ళు. ఇంతమంది ఉంటారు తెలుగు, అందరూ తెలుగు కాదు. అక్కడ కొంతమందే ఉంటారు. అక్కడ లిమిటెడ్ మినిస్ట్రీ ఉంటుంది. అక్కడ దేవుడు నన్ను అక్కడ ఎందుకు పెట్టాడు నాకు తెలియదు. నశించిన దాన్ని వెతకి రక్షించాలంటే సువార్త వినని వారికి అందించాలి. డబ్బులున్న వాళ్ళకి అందరూ నమస్కారాలు చేస్తారండి. డబ్బులు లేనివాడు ఎవడు ప్రేమిస్తాడు? డబ్బులు లేనివాడి దగ్గరికి వెళ్ళి వాడికే తిండి లేకపోతే, నీకు అన్నం పెట్టకపోయినా, వాడికి మర్యాద అక్కర్లేదు, నీకు మర్యాద ఇవ్వడం ఏంటండి? మర్యాద అక్కర్లేనోడు మనకు మర్యాద ఇవ్వడం ఎప్పుడు? అలాంటి పరిస్థితుల్లో దున్ని సంపాదించుకున్న ఆత్మలు ఈ రోజు వరకు ఉన్నారండి. 50 ఏళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇక్కడ కొంతమంది పనులు చేస్తున్న వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు. ఇక్కడ కొంతమంది, నేను ఒక పాస్టర్గా నాకు ఒక పని ఉంది. సండే ఎక్కడున్నా నా సంఘానికి వెళ్ళిపోతాను. దేవుడు నాకు అప్పయించిన సంఘంలో వాక్యం చెప్పాలి, వారిని పట్టించుకోవాలి, ఎవరు వచ్చారో ఎవరు రాలేదో తెలుసుకోవాలి. కాపరి అంటే గొర్రెల కాపరి. 99 గొర్రెలున్నా ఒక గొర్రె తప్పిపోతే ఏం చేయాలండి? దాన్ని పోయిందిలే 99 ఉన్నాయి కదా అంటారా? 99ని విడిచిపెట్టి దాని కొరకు పరిగెడతాడు. కాపరులకి పనులు ఉన్నాయి. ఏం పనులు చూసి ముగిస్తాను చూడండి. ఇప్పుడు చదివాం కదా, బలహీనమైన వాటిని బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. మీరు చేయకపోతే ప్రభు అంటున్నాడు నేనే చేస్తాను అంటున్నాడు. ఏమన్నాడు? ఇందాక మనం చదివాం కదా, బలహీనమైన వాటిని బలపరచుదును. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 16వ వచనం, తప్పిపోయిన దానిని నేను వెదకుదును. తప్పిపోయే ప్రజలమండి మనం. కాపరి తన పని తను చేస్తే ఆ కాపరి మనకు అప్పచెప్పిన గొర్రెలను మనం పోషిస్తే మనల్ని ఆయన పోషిస్తాడు. తప్పిపోయిన వాటిని వెదకాలి. తప్పిపోతున్నారు, మనసులో తప్పిపోతున్నారు. మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు ఎక్కడ ఉండదు. మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇశ్రాయేల్ గురించి ప్రభు చెప్పాడు, మీరు హృదయంలో తప్పిపోవు ప్రజలు. ఆ సమయానికి హల్లెలూయా అనేవారు, ఆ సమయానికి దేవుడు ఎంత గొప్పవాడు అనేవాడు. ఆ మన్నా కొరవగానే అబ్బా భలే ఉంది అని తిన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ సారమో లేని ఈ భోజనం మాకెందుకో, మాకు మాంసం కావాలి. సరే తినండి అయ్యా మాంసం. ఎడుతారు ఎందుకు తినడానికి? మాంసం పంపిస్తానట ముక్కుల్లో నాసికారంధ్రాల్లోంచి వాసన వచ్చేదాకా తిన్నారంటండి. ఎంత తిన్నారు? అంటే మాంసం వాసన అన్నమాట. ఇంక తింటావా? లడ్డూలు తింటానంటే ఇవ్వండి, 10 లడ్డూలు ఇవ్వండి. ఇక బతుకులో లడ్డు అడిగితే చెప్పండి నా దగ్గరకు వచ్చి. ఎక్కసం అయిపోద్ది. మన సొంత కోరికలు మనకి ఎక్కసం అయిపోద్దండి. అందుకే బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో, అన్యాయస్తుడు ఇంకనూ అన్యాయస్తుడిగానే ఉండనేమో, సారాయి తాగేవాడు ఇంకా సారాయి తాగనేమో. తాగు తాగు తాగు. ఎంతసేపు తాగుతాడు? ఎన్ని రోజులు తాగుతాడు? ఏంటండి? తాగి తాగి ఒళ్ళు హోనమై మంచాన పడి రోగాలతో అప్పులతో బాధపడుతున్న కుటుంబాల గురించి నాకు తెలుసండి. అయ్యా యేసయ్యా నన్ను క్షమించు అని అప్పుడు ఏడుస్తున్నారు. అప్పుడైనా క్షమించడానికి యేసయ్యా సిద్ధమే, కానీ అయిపోయిన టైం మాత్రం మళ్ళీ మనకి రాదు. తప్పిపోయిన వాటిని వెదకాలి. సంఘస్థుల పేర్లన్నీ కాపరికి తెలియాలి. ఎవరు వస్తున్నారు ఎవరు రావటం లేదో తెలియాలి. మా సంఘంలో ఇవాళ అయితే
సంఘంలో లోపలికి చర్చిలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఒక బ్రదర్ ఫోటో తీసేస్తాడు. ఆ ఫోటోలన్నీ వెంటనే నాకు వాట్సాప్ పంపించేస్తాడు. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎన్ని గంటలకు వచ్చారు, ఫోటోలు వచ్చేస్తుంది. ఆ బ్రదర్ ఏం బ్రదర్ ఇవాళ సగం మీటింగ్ అయ్యాక వచ్చావు, మీకు ఎవరు చెప్పారన్నా? నువ్వు పెద్ద విశ్వాసవు కదా, నువ్వు సంఘ పెద్దవు కదా, ఇలా వస్తే ఎట్లా? లేదన్నా క్షమించండి, ఈసారి వస్తా. తప్పులు దిద్దుకోవటానికి ఇదొక మార్గం. నాయకులు లేని ఎడల జనులు నశించెదరు. ఒక సేవకుడు ఒక తండ్రిలాగా ఉండాలి. తండ్రులారా, తల్లులారా, రాత్రి ఇంట్లో తలుపేసుకునే ముందు మీ పిల్లలందరూ ఇంట్లో ఉన్నారో లేదో చూసుకుంటారా? ఉన్నదే ఇద్దరు కదండి, ఉన్నదే ఒకడు కదండి. కాబట్టి ఇప్పుడు పెద్ద లేదు. మా నాన్న రే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 వాడు 7రా 6 ఏడి 7, 8, 9 దుప్పటి కప్పుకున్నాడు. అందరూ వచ్చారా? చిలక, మా అమ్మ పేరు చిలక. తలుపేసేయి. ఎక్కడికంటే ఊరికి తీసుకెళ్ళాలంటే 8 మంది పిల్లలు, 8 లగేజీలు, 8 + 8 16 ఉన్నాయా? ఎక్కావు, బస్సు ఎక్కాక చూసుకునేవాడు, ట్రైన్ ఎక్కాక చూసుకునేవాడు. ఏంటండి ఈ రోజుల్లో తండ్రులు పిల్లల్ని పట్టించుకోవడంలా. మీ అబ్బాయి ఏడండి? ఏమో తెలియదండి, ఎటుపోయాడు, ఎప్పుడు వస్తాడు? ఏ అర్ధరాత్రి వస్తాడు, నేను నిద్రపోతాను, అది తెలీదు. ఏంటండి మారు మనసు పొందక కూడా మా నాన్న ఎవడన్నా నేను గోడ దూకి సినిమాకి వెళ్ళిపోయేవాడిని, మా నాన్న పడుకున్నాడులే అని. దూకేటప్పుడు ఈజీగా ఉండేది, గోడ ఎక్కడం కష్టం. ఎక్కడం కష్టమయ్యి ఎట్లా ఎక్కాలరా అనుకుంటూ వచ్చినప్పటికి ఒక రోజు గేటు తెరిసేసి ఉంది, ఇంటి గేటు, కాంపౌండ్ గేటు. ఆలే దేవుని స్తోత్రం బాబోయ్, నేను ప్లాన్ చేసుకుని వెళ్ళేవాడు. ఏసఐ మీద ఒక మూఢభక్తి ఉండేది. ఏసఐ ఆయన ఈరోజు నేను సినిమాకి వెళ్ళాను, మా నాన్న తెలియకూడదు ప్రభువా, నేను వెళ్ళే వరకు ఎవరు నేను వెళ్ళే వరకు సినిమా ప్రారంభం అవ్వకూడదు నాయన. స్తోత్రం 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 స్తోత్రం, నీ కోటి స్తోత్రాలు చెల్లిస్తాను, స్తోత్రం 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 అంటుండేవాడు పిచ్చి భక్తి. ఓ 3 నెలలు కర్ర పెట్టుకొని నిలబడున్నాడు మా నాన్న. ఎడబోయో ఏంటండి సేవకుడు. ఒక చర్చిలో మంచి విశ్వాసం ఒక ఆమె ఇక్కడ న్యూజివీడ్లో చర్చికి వచ్చారు. ఆ చర్చిలో ప్రసంగానికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారిని అడిగాను, ఈ మధ్య ఓ మంచి కుటుంబం అండి, విశ్వాసుల కుటుంబం, న్యూజివీడ్ ట్రాన్స్ఫర్ అయింది, మీ సంఘానికి వస్తానన్నారు, మీ సంఘానికి వెళ్ళమని నేను చెప్పాను, మీ సంఘానికి వస్తున్నారా అండి అని అడిగితే ఆ పాస్టర్ గారు ఏం చెప్పారు తెలుసా నాకు? ఏమోనండి, చాలామంది వస్తుంటారు పోతుంటారు, నాకేం తెలుసు అన్నాడు. ఏంటిది బజారా? సంఘం అంటే చాలామంది వచ్చిపోయే బజారా? ఇదొక కుటుంబం, ఇదొక కుటుంబం. మీ పాస్టర్ గారు నీ మీద అధికారం ఉంది, పాస్టర్ గారికి మీ మీద అధికారం ఉంది. ఎందుకమ్మా నేను పైపు దగ్గర గొడవ పెట్టుకున్నావంట? నీకెందుకు పాస్టర్ గారు? నేను చర్చికి రాకపోతే అడుగు, నీకు వందనాలు చెప్పకపోతే అడుగు, దశభాగం ఇవ్వకపోతే అడుగు, నేను పాట పాడకపోతే అడుగు, ముసుకేసుకోకపోతే అడుగు. మంగళవారం ఏం చేస్తే నీకెందుకయ్యా? బుధవారం ఎక్కడుంటే నీకెందుకు? అవును తిట్టాను, మా ఆయన నేను తిట్టుకోవడం నాకు అధికారం లేదా? నువ్వేది చెప్పేది నాకు? కుదురుద్దమ్మా విశ్వాసుల వాళ్ళు? చర్చిలో కాదు భక్తి, క్రైస్తవ భక్తి ఎక్కడ ఉంటుంది? ఇంటిలోనూ, వీధిలోనూ, ఆఫీసులోనూ, అన్యుల మధ్య ఉన్నప్పుడు నీవు దేవుని సాక్షిగా బ్రతకాలి. తెలుసా అండి, లోకంలో మనుషులకు మాత్రమే కుటుంబాలు ఉన్నాయి, కుక్కలకు కుటుంబాలు లేవు. కుక్కకి అమ్మ నాన్న ఉన్నాడండి, పందులకు కుటుంబాలు లేవు, బాంధవ్యాలు లేవు. మనకు మాత్రమే ఉన్నాయి. కారణం దేవుడు తన స్వరూపంలో తన ఆకారంలో మనల్ని చేసుకున్నాడు. బలహీనంగా ఉన్నవారిని ఇవాళ చాలామందికి అండి నిరుత్సాహం అనే దిగులు పట్టుకుందాను, ఒక డిప్రెషన్లోకి వెళ్తారు. ఎప్పుడు పోల్చకండి. పెద్దోడు పెద్దోడే, చిన్నోడు చిన్నోడే, బుల్లోడు బుల్లోడే. పక్కింటోళ్ళే, నీ ఇంటోళ్ళే. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవద్దు. ఆ పాస్టర్ గారే, నువ్వే. ఆ పాస్టర్ గారితో నేను పోల్చుకోవాల్సిన పని లేదు. నేను ఏ పాస్టర్ గారితో పోల్చుకోను.
నా తరం పాస్టర్ గారులు అందరూ వెళ్ళిపోయారు పరలోకానికి. ఆర్ఆర్కే మూర్తి గారు, జోషి గారు, వాళ్ళ తరం అండి మాది. ఈ అవనత ఈ కుర్రకారు పాస్టర్లు కాదు నేను. నువ్వు కనపడతా, మీకు అట్లా కనపడుతున్నానేమో నాకు తెలియదు కానీ ఓ అంగి వేసుకొని గడ్డం కాస్త పెంచుకొని గందరగోళంగా ఉంటే బాగుంటుందేమో. మరి కర్ర ఒకటి పెట్టుకొని రమ్మంటారా వచ్చే మీటింగ్కి? ఆ తరం పాస్టర్ గారు దైవజనులు, గొప్ప దైవజనులు అండి, గొప్ప దైవజనులు. మాకు ఈ పోటీలు ఉండేవి కావు. మేమందరం కలిసి ప్రేమను పంచుకునేవాళ్ళం, మా అనుభవాలు పంచుకునేవాళ్ళం. ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూపడేవాళ్ళం కాదు. ఎవరి పరిచర్య వారిదే, ఎవరికిచ్చిన తలాంతులు వారివే. ఆర్ఆర్కే మూర్తి గారు జీవితం అంతా ప్రయాసపడ్డారు. బైబిల్ అంతా క్రైస్తవ లోకానికి బోధించారు. రేడియోలో 2-3 సార్లు చేశారు అనుకుంటాను, 2 సార్లు బోధించారు. కానీ ఆయన చనిపోయేటప్పటికి ఆయనకి ఏ ఆస్తులు లేవంటే, ఆయన ఏం సంపాదించుకోవాలి, సొంత కారు కూడా కొనుక్కోవాలి. అంత త్యాగంతో సేవ చేశారు ఆయన. ఇవాళ ఆ క్రైస్తవ లోకం మర్చిపోయింది ఆయన. ఇప్పుడు అప్పుడు వీడియోలు లేవు కదా, ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చేసింది. ఆయన లాస్ట్ చనిపోయేటప్పుడు మా చర్చికి వచ్చారు. మేము చాలా పెద్ద మీటింగ్ ఆయనతో పెట్టుకున్నాం. మా సంఘస్థులందరినీ ఆయన చేత అభిషేకింపజేశాను నేను. ఆ మరుసటి సంవత్సరం ఆయన మరణించాడు. అదే లాస్ట్ మీటింగ్ వచ్చాను తమ్ముడా అని నాతో చెప్పారు ఆయన. ఇవాళ చాలామంది సేవకులు విలువ వెళ్ళటం లేదండి. ఎవరు సేవకుడు, ఎవరు ఏంటని తెలుసుకోవటం లేదు. నిన్ను పట్టించుకునేవారు కావాలి, నిన్ను ప్రేమించేవాళ్ళు కావాలి. తండ్రిలాగా హెచ్చరించాలి, నిన్ను తల్లిలాగా ఆదరించాలి. ఇది రెండో ఉంది ఒక సేవకుడికి. పౌలు అదే అన్నాడు తెస్సలోని సంఘంలో, నేను మిమ్మల్ని తండ్రిలాగా హెచ్చరించాను, స్తన్యమిచ్చు తల్లి వలె నేను మిమ్మల్ని ఆదరించాను. మేము చెప్పిన మాటలు దేవుని మాటలుగా అంగీకరించారు కాబట్టి ఆ మాటలు మీ హృదయాల్లో క్రియ జరిగించాయి అని ఆ సంఘస్థులను బట్టి పౌలు ఎంతో ఆనందించాడండి. ఇవాళ సంఘానికి కాపరికి ఉన్న బంధం ఉద్యోగ బంధం వంటిది కాదు. అది ఆధ్యాత్మిక తండ్రి, ఒక నాయకుడు, ఒక జవాబుదారి. మీరు ఏడిస్తే ఏడ్చేవాడిగా సేవకుడు ఉండాలి, మీరు నవ్వితే నవ్వేవాడిగా ఉండాలి. మీలో ఎవరికైనా బాధ కలిగినా మాకు మంట కలగదా? మీకు ఎవరికైనా ఆనందం కలిగినా నేను ఆనందించనా? మీరు ఐశ్వర్యవంతులైతే మాకు అంతే చాలు, మీరు ధనవంతులైతే మాకు అంతే చాలు అనే పౌలు బోధను చూసినట్లయితే ఈరోజు అలాంటి కాపర్లను అరుదుగా కనిపెడుతున్నామంట. ఈరోజు నా పరిచర్యలో రక్షించబడ్డ యవనస్తులు ఈ రోజున పెద్ద పెద్ద సేవకులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. నాకు పోటీ లేదు వాళ్ళతోటి. వారిని అలా వాడుకోదలుచుకున్నాడు, నన్ను ఇలా వాడుదలుచుకోదలుచుకున్నాడు, చాలు. ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటే మీరు కృంగిపోతారు. మీరేమై ఉన్నారో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. మిమ్మల్ని దేవుడు బాగా ఎరుగును. మీకు తెలుసా అండి, మీ చేతిలో ఉన్న గీతలు ప్రపంచంలో ఇంకెవ్వరి చేతుల్లో లేవండి. ఆ గీతలు తెలుసా తెలీదా? మీరు చాలా స్పెషల్. మీ కంటిలో ఉన్న ఆ కన్ను అమర్చబడింది, నీకున్న కన్ను. నిన్ను అంతగా ఎరుగున ఆయన. నీ పేరు తెలుసు, నీ సంగతి తెలుసు. నువ్వు పుట్టక ముందు నుంచి నిన్ను ఎరుగును. నిన్ను ప్రేమించి నీవు నిత్య నరకానికి పోకూడదని పుట్టక ముందే మన కొరకు ఆయన సిలువలో ప్రాణమిచ్చాడు. బలహీనులైన వారిని వాక్యంతో బలపరచాలి. గాయపడిన వారు నీ గాయాలు కట్టాలి. చాలామంది వాళ్ళ గాయపడ్డారండి. దురభ్యాసాలకు బానిసైన వారి జీవితంలో కృంగిపోతూ ఉంటారు. ఈ రోజున గమనించే వాళ్ళు కావాలి. ఎవరు పట్టించుకోలేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏంటంటే ఈ యొక్క అమ్మాయి వెళ్ళిపోయిందండి, లేచి వెళ్ళిపోయిందండి, ఆ అబ్బాయి ఎవరు అమ్మాయిని తీసుకెళ్ళిపోయిందండి అంటే ఓవర్ నైట్లో వాళ్ళకి బుద్ధి పుట్టిందంటారా? ఒక్కరోజులో వచ్చుద్దా అది? వాళ్ళు మెల్లమెల్లగా తప్పుతున్నారు దారి. నువ్వు చూస్తడం లేదు, నువ్వు పట్టించుకోవటం లేదు, నువ్వు సరిచేయటం లేదు, నువ్వు అందులో ఉన్న తప్పులు ఒప్పులు తెలియజేయటం లేదు. కాబట్టి వాళ్ళు మితిమీరిపోయిన తర్వాత రోధిస్తున్నావు. ఏం ప్రయోజనం? ఒక కాపరి మనసు గాయపడిన వారిని, తప్పిపోయిన వారిని, బలహీనంగా ఉన్న వారిని సరిచేయటమే. ఆరోగ్యవంతుల కొరకు కాదు, రోగుల కొరకే నేను వచ్చాను. ఏం రోగం అండి? మా కోపం వచ్చిందో చెప్పేవాడు. ఏం రోగం వచ్చిందో నీకు? మాయ రోగం అని తిట్టేవాళ్ళు. ఏం రోగం ఇది? ఇది కుష్ఠరోగం కాదు, ఇది క్షయరోగం కాదు,
ఇది కరోనా కాదు, ఇదేంటంట మాయరోగం, పోయేకాల రోగం అంట. బలి తిడతారు ముసలమ్మలు, నీకేం పోయేకాల రోగం వచ్చిందరా? చాలామందికి పోయేకాల రోగాలు వచ్చాయి, మాయ రోగాలు వచ్చాయి. మోసపోతున్నావు. వాట్సాప్లో అమ్మాయిని చూసి ప్రేమించాడంట ఒక ఆయన, ఫేస్బుక్లో ఫేస్ చూసి ప్రేమించాడంట. కింద కాళ్ళే లేవంట అమ్మాయికి, ఫేస్ బాగుందని ఐ లవ్ యూ అన్నాడంట. అంతే, పీక్ పట్టుకుంది. గుడ్డిదారితో ఎట్ట కాపురం చేసేదంటే, మరి అయ్యా లవ్ యూ అన్నావు, నేను రికార్డ్ చేశాను, నువ్వు చేసుకోకపోతే ప్రపంచానికి చూపించేస్తా, వైరల్ చేసేస్తాను నీ మొహం అంతా, నీ ఉద్యోగం ఓడగొట్టేస్తాను, నీ మీద కేసు పెట్టేస్తానంటే ఏమైపోయాడినా, నా కేసు నేనే వేసుకుంటానులే, నా శిక్షకు నేనే అని ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోయాడంట ఆ కుర్రోడు చివరికి. ఎందుకు వచ్చిన బతుకులండి? ఎందుకంటే అలా విసిగిపోవటం, పనికిమాలిన వాటిని ఆశించడం ఎందుకు? పనికిమాలిన స్థాయిలో నిండు జీవితం జీవించవలసిన వారు అర్ధాంతరంగా మరణించడం ఎందుకండి? దుర్బలమైన వాటిని బలపరచాలి, తోలివేసిన వాటిని తోలుకొని రావాలి. నేను చేస్తాను. అంచె దినాల్లో పరిశుద్ధాత్ముడు కృంగిన వారిని లేవనెత్తడానికి, నలిగిన వారిని ఆదరించడానికి, గాయపడిన వారి గాయములు కట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడున్నాడండి. ఈ రాత్రి నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, దేవునికి బాగా తెలుసు. ఇక్కడ కూర్చున్న వారి ప్రతి విషయం యేసయ్యకు తెలుసు. నా సంగతి యేసయ్యకు తెలుసు. నేను ఎంత అసహ్యమైన ఉండో తెలుసు, కానీ నా యేసయ్య నన్ను అసహించుకోడు. నేను ఎంత పనికి మాలినోడో మనుషులకు తెలిస్తే నా మొహం చూడరు, కానీ ఎంత పనికి మాలినోడైనా ప్రభు చూస్తే అతన్ని విడిచిపెట్టి వెళ్ళడు. ఇలాంటి సభల్లోకి వచ్చినప్పుడు ప్రభు మన మధ్య సంచరిస్తుంటాడండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తుంటాడు. దేవుని వాక్యాన్ని వెదజల్లుతున్నప్పుడు ఆయన వాక్యము వెల్లడి ఎగుటతోడని వెలుగు కలుగును, ఒప్పుకోలు కలుగుతుంది, గ్రహింపు కలుగుతుంది. మనం ఎప్పుడూ జీవిస్తున్న జీవితంలో మనం ఎలాగున్నదో మనకు తెలియదు. ఈ రోజున చాలామందికి పనుల్లో పడిపోయి, ఉద్యోగాల్లో పడిపోయి, వ్యాపారాల్లో పడిపోయి, తిండి తిప్పలు తినక, నిద్రలు పోక, సడన్గా ఒక అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తే నీకు క్యాన్సర్ ఉందయ్యా, 4th స్టేజ్లో ఉందయ్యా, ఏం చేసావు ఇన్ని రోజులు అంటే ఏదో నొప్పి అనుకున్నానండి, ఇంక ఇప్పుడు ఏం చేయలేము, కీమోథెరపీ లేదు, ఇంకేం చేయలేము, ముదిరిపోయింది నీ రోగం. ఇవాళ చాలామంది విశ్వాసుల జీవితాలు అలాగే ఉన్నాయండి. లోకంలో అన్నిటికీ సమయం ఉంది, దేవుని దగ్గరకు వచ్చి వాక్యం వినటానికి సమయం లేదు. అందరితో గంటలు గంటలు మాట్లాడతావు, దేవునితో కనీసం పట్టున 10 నిమిషాలు మాట్లాడవు మోకరించి. ఈరోజు నేను చెప్తున్నాను, దయచేసి మీ ఇళ్లల్లో పొద్దున్న లేచిన వెంటనే దేవునితో మాట్లాడుకోండి, దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ మాటలు వింటాడు. మనుషులతో మీకు పని లేదు. దేవునికి నీ నరులకు నువ్వు మధ్యవర్తి ఒక్కడే, ఆయన మా పాస్టర్ గారు. అవునా? మా పాస్టర్ గారా? మీ పాస్టర్ గారా? ఎవరండి మధ్యవర్తి? చెప్పండి, ఎవరు గట్టిగా చెప్పండి. మన ప్రభు అయిన యేసు. ఇవాళ నేరుగా కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకు దగ్గరకు వస్తున్నానంటే మీ మొహం చూసి తిట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నిద్రపోయే వాళ్ళు ఎవరు ఉన్నారా? దగ్గరకు వస్తే ముగచ్చవయ్యా, చాలే మేము ఇంటికి పోవద్దా, మా ఇంట్లో ఎన్ని గొడవలో నీకేం తెలుసు, మాకు అసలైన పండగ ఇంటికి వెళ్తే ఉంది, ఉండనేమండి. 2వ ఆడి సినిమాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎన్ని తిట్లు తిన్నా వాడేం బాధపడలా. తిడితే తిట్టినవాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు కూర్చొని ఏడవండా, మీరు సంతోషించి గంతులు వేయండి. ఎందుకు? పరలోకమందు మీ ఫలము అధికమగుతుంది. హల్లెలూయా. నా యేసయ్య ఎంత గొప్పోడు. 51 సంవత్సరం నుండి చెప్పినా నా మాటలు చాలటం లేదు, అర్ధరాత్రులు దాటినా ఆగటం లేదు. నన్ను ఏం చేయమంటారు?
నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు వందనాలు. మీరు రాలేదు, దేవుడు ఇక్కడికి రప్పించాడు. ఆయన రప్పించాడంటే ఒట్టి చేతులతో పంపడు, ఖచ్చితంగా ఆయన ప్రణాళిక మన పట్ల నెరవేరుస్తాడు. కొవ్విన వాటికి ఏం చేస్తాడంటే దేవుడు, కొవ్విన వాళ్ళకి ఇంకా కొవ్వు పెడితే ఏమవుద్ది? కొవ్విన వాళ్ళకి శిక్షను మేతబెట్టి లయపరుస్తాడంట. కొవ్విపోయిన క్రైస్తవులు ఉన్నారు ఇవాళ. అన్ని ఆశీర్వాదాలే వాళ్ళకి, అన్ని దీవెనలే, వారి కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. అంతా దేవుడిదయ్యా అంటారు నోరు తెరిస్తే, అంతా దేవుడు ఇచ్చిందే అంటారు, అంతా దేవుని కృపే అంటారు. మీటికి రారు. దేవుని చేత ఆశీర్వదించబడ్డ వారికి ఒకటే మాట చెప్తాను, అంతము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మరి కొంచెం ప్రార్థన చేసుకుందామా వద్దా? ఏంటో చేసుకుందాంలే. లే అనకండి, మళ్ళీ లే అంటే వేరేలాగా అయిపోద్ది. చేసుకుందాం. ఇంకెప్పుడు పాటలు కాదు, ఇప్పుడు మన హృదయాన్ని కుమ్మరించాలి. నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉన్నావా, గాయపడిన స్థితిలో ఉన్నావా, బలహీనంగా ఉన్నావా, తోలివేయబడి ఉన్నావా, విడిచిపెట్టబడి ఉన్నావా? నా భర్త నన్ను విడిచిపెట్టేశాడయ్యా, ఆడపిల్ల పుట్టిందని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పిందంటే రాత్రి కంటి నిండా నీళ్ళు నింపుకొని ఒక తల్లి వచ్చి ఇక్కడికి. ఏం దౌర్భాగ్యం అండి మన దేశం. ఆడపిల్ల పుట్టిందని భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. ఏంది? నిన్ను కన్న తల్లి ఆడది కాదా? నువ్వు కట్టుకున్న భార్య ఆడది కాదా? నీ కుమారుడు పుడితే ఆ బిడ్డకు కావాల్సింది ఎవరో? అమ్మాయి కావద్దు? మళ్ళీ అప్పుడు అమ్మాయిని అడగడానికి వెళ్తున్నామంటావు. మళ్ళీ నీకు అమ్మాయి పుడితే ఏంటది? నాకు అర్థం కాదు. ఈ భారతదేశంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానము. నాకు 3 కొడుకులే పుడితే కోడలు లేరని, కూతురు లేరని బాధపడేవాడిని. నా 3 కోడళ్ళు కూతుర్ల కంటే ఎక్కువ నాకు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ డాడీ అనే పిలుస్తారు నన్ను, మమ్మీ అనే పిలుస్తారు నా భార్యని. అత్తమామల్లా లేము మేము. మా బిడ్డలు దేవుడిచ్చిన కుమార్తె. డాటర్ ఇన్ లా అంటే ఏంటి? చట్ట ప్రకారంగా కుమార్తె. సన్ ఇన్ లా అంటే చట్ట ప్రకారంగా అల్లుడు ఎవడు? కుమారుడు. ఈ రోజున దేవుడిచ్చిన బిడ్డలు. నా 6 మనవరాళ్ళు ఇచ్చాడు దేవుడు. డబుల్ ఇచ్చాడు నా కొడుకుల కంటే. వాళ్ళ నా మనవల కంటే మనవరాళ్ళు ఎక్కువైపోయి ఇప్పుడు ఎక్కువ ఆనందం నాకు. అమ్మాయి పుట్టిందని అసహించుకోకండి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరి కోసమే పెంచాలి? వాళ్ళని దేవుని కోసం పెంచాలి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదాము. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే నాతో పాటు ఎవరన్నా మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి. కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోతాం. మీరు సరిగా ప్రార్థన చేస్తే కొద్ది నిమిషాల్లో ఒక్క మాట ముక్కుసూటిగా దేవుడితో చెప్పొచ్చు. ప్రభా, నేను తప్పిపోయానయ్యా. ప్రభా, నేను బలహీనంగా ఉన్నానయ్యా, కృంగిపోయి ఉన్నానయ్యా. నా భర్త నన్ను వదిలేశాడు, నా భార్య నన్ను వదిలేసింది, నా వృద్ధాప్యంలో నా బిడ్డలు నన్ను వదిలేశారు, నా కుటుంబం క్రమం లేదు, నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. చర్చికి వెళ్తున్నాం, వస్తున్నామే, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మా భక్తి సరిలేదయ్యా. 4 మాటలు దేవునితో చెప్తున్నామే కానీ మా హృదయం మారలేదయ్యా. ఈ కోడికల్లో నన్ను దీవించు నాయన. ఎంత సంపాదించినా ఒక్క చిల్లిగా మిగలటం లేదయ్యా. ఈ శాపం నుంచి విడిపించు నాయన. ఎంత తిన్నా వంట పడటం లేదయ్యా. ఏదో ఒక రోగం నన్ను పట్టి పీడిస్తుంది నాయన. నన్ను స్వస్థపరిచేసయ్యా. ప్రతి నెల డాక్టర్లుగా అయిపోతుందయ్యా నా డబ్బులన్నీ. నా ఖర్చాంతా మందుల పాలైపోతుందయ్యా. నాకు ఆరోగ్యం కావాలయ్యా. నన్ను బతికిస్తేయ్యా, నీ కోసం బతుకుతా. నన్ను స్వస్థపరిచయ్యా, నిన్ను మహిమపరుస్తా. నా గాయాలు కట్టయ్యా. నీ సాక్షిగా నిలబడతారని దేవుడితో చెబుదాం. యవనుడా, నీ జీవితాన్ని దేవునికి. యవనుడా, నీ జీవితాన్ని దేవునికి. సహోదరి యవనస్తురాలా, నీ కన్యాత్వాన్ని కాపాడుకో. తప్పుడు స్నేహాలు చేయకు. పాపపు ఆలోచనలకు చోటు ఇవ్వకు. దేవుని కోపం రగులుకుంటే
అయ్యో శ్రమ మనకి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక్క మాట చెప్పాలండి. ఈ రాత్రి నీ కోసమే దేవుడు ఈ సభ ఏర్పాటు చేశాడు. నిన్ను ఇక్కడికి రప్పించాడు. ఈ అర్ధరాత్రి వరకు నువ్వు కూర్చున్నావంటే పరిశుద్ధాత్ముడు నిన్ను పట్టుకున్నాడు. నిన్ను శుద్ధీకరించాలని, నిన్ను స్వస్థపరచాలని, నీ కన్నీరు తుడవాలని, సంవత్సరాల తరబడి నిన్ను వెంబడిస్తున్న శాపం నుంచి విడిపించి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న ప్రభు తన దీవెనలతో నిన్ను పంపాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధుడా, నాకు సహాయం చేయ్యా. నిజ క్రైస్తవుడిగా నన్ను చేయను ఆయన. నిజ క్రైస్తవురాలుగా నన్ను చేయను ఆయన. మా సంఘంలో నన్ను ఒక దీవెనకరంగా చేయ్యా. మా సేవకులకు దీవెనకరంగా చేయను ఆయన. మా సంఘానికి కొరకు ప్రార్థించేవారిగా చేయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. సంఘ కాపరులుంటే ప్రభు ఇచ్చే ఆత్మ అభిషేకమును పొందుకురండి. మీకు అప్పచెప్పిన పరిచయం నమ్మకంగా చెయ్యండి. ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు కాదు, ప్రభు మనల్ని దీవించేవాడు. మనుషులు కాదు, ప్రభు మనల్ని హెచ్చించేవాడు. ఆయన నమ్మిన వారు అడుక్కుతండ్రు. సింహపు పిల్లలు లేమిగలమై ఆకలి కొట్టయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదు. నీ జీవితంలో అన్ని కొరతలేనా, అన్ని కొదువులేనా, అన్ని నష్టాలేనా, అన్ని కష్టాలేనా? యేసయ్యతో చెప్పు. ఆయన నామంలో నీకు ఆశీర్వాదం, ఆయన నామంలో నీకు పాప క్షమాపణ ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి ఒక్క నిమిషం చెప్పు. తప్పు చేసి మనసాక్షిని పాడు చేసుకున్నావా? వ్యభిచారానికి చోటిచ్చావా? దురభ్యాసాలకు బానిసైపోయావా? అజ్ఞానంగా అప్పుల్లో పడి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నావా? మనుషుల ముందు బాగున్నప్పటికీ అంతరంగంలో శుద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నావా? నిన్ను బాగా ఎరిగిన ప్రభు అణువణువున నిన్ను బాగు చేయాలని, నీ జీవితాన్ని శుద్ధి చేయాలని, నిన్ను ఆయన ఆశీర్వాదాలతో నింపి నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేయాలని ఆశపడుతున్నాడు. ప్రభా, నాకు సహాయం చేయ్యా. నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి. ప్రభువా, నాకు సహాయం చేయ్యా. ప్రభువా, నన్ను కనికరించయ్యా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించయ్యా. ప్రభువా, నన్ను బాగు చేయి నాయనా. ప్రభువా, నన్ను శుద్ధీకరించేసయ్యా. ప్రభువా, నన్ను రక్షించు నాయనా. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. చిన్న ప్రార్థనలండి, వెంటనే ప్రభు జవాబిస్తాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రభువా, నన్ను శుద్ధీకరించయ్యా. ప్రభువా, నన్ను కనికరించయ్యా. ప్రభువా, నాకు సహాయం చేయ్యా. ప్రభువా, నాకు తోడుండయ్యా. ప్రభువా, నన్ను నడిపించయ్యా. ప్రభువా, నన్ను దీవించయ్యా. ప్రభువా, నన్ను క్షమించయ్యా. నీ ప్రార్థన వెంటనే ఆలకించి నీ హృదయ వాంఛను తీరుస్తానికి ప్రభు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈ ఆవరణలోకి వెళ్ళినప్పుడు వచ్చిన స్థితిలో కాదు, ఆశీర్వదించబడి వెళ్దాం. స్వస్థతలు పొంది వెళ్దాం. సమాధానం పొంది వెళ్దాం. హృదయములు శుద్ధీకరించబడిన వారికి వెళ్దాం. పాప భారాన్ని ఇక్కడే వదిలిపెట్టి ప్రభు ఇచ్చు పాప క్షమాపణ పొంది వెళదాం. నోరు తెరిచి ప్రభుతో ఒక మాట చెప్పండి. వా, నన్ను చూసిన లోకం ద్వేషించింది, లోకం ఆశ్రయించుకుంటుంది, కానీ నన్ను ఇంకా ప్రేమించే యేసయ్యా, నిన్నెంత దుఃఖపరిచినా నన్ను సహించిన యేసయ్యా, నన్ను క్షమించే యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. నీకు విరోధంగా నేను తప్పు చేశానయ్యా, నిన్ను బాధ పెట్టానయ్యా, నీ నామాన్ని ధరించాను కానీ నీ వాక్యానికి భయపడలేదయ్యా. నీకు ప్రార్థన చేస్తున్నాను కానీ స్వార్థంతో కూడిన ప్రార్థన లేదయ్యా. ఈ రాత్రి నా హృదయాన్ని కడిగేసయ్యా. నా శాపమును నిన్ను విడిపించేసయ్యా. ఆ కలువరి శిలువలో నీవు నా కొరకు ప్రాణమిచ్చినందుకు వందనాలేసయ్యా. నువ్వు చిందించిన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ సిద్ధపరిచినందుకు వందనములయ్యా. నీవు సెలవులో నా కొరకు యాగమయ్యావని నమ్ముచున్నానయ్యా. అపనమ్మకము లేకుండా సహాయం చేయ్యా. నిన్ను కలిగిన జీవితం ధన్యమైనదని, ఇహమందు పరమందు కూడా నీతో యుగయుగాలు జీవించే భాగ్యాన్ని పొందగలుగుతారని
నమ్ముచున్నానయ్యా, ఈ లోకంలో నీ సాక్షులుగా ఉండడానికి, ఈ లోకం విడిచినప్పుడు ఈ రాజ్యంలో ఉండడానికి ఈ రాత్రి నన్ను ప్రతిష్ఠించయ్యా, కనికరించయ్యా, స్వస్థపరిచయ్యా, నన్ను దర్శించయ్యా అని నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. ఈ రాత్రి ప్రభువుకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. ఆయన కొరకు జీవించడానికి, ఆయన సాక్షిగా జీవించడానికి, ఆయనని పోలి జీవించడానికి ఆశపడుతున్నాను. నా కోసం ప్రార్థన చేయమన్న వారు ఉంటే మీ కుడి చేతి చూపించండి. చివరిగా ప్రార్థించి ముగించబోతున్నాం. ప్రభు యొక్క ఆశీర్వాదములతో నేను ఇక్కడి నుండి వెళ్ళాలని, ప్రభు కొరకు నేను జీవిస్తాను ఒక నిబంధన చేసుకుంటున్నాను. మరొక్కసారి ఆయనతో ఒక తీర్మానం చేస్తున్నారని వారు, ఇంతకుముందు మీరు రక్షించబడ్డ వారు అయినప్పటికీ ఈరోజు దేవునితో మీ మనస్సును సరి చేసుకొని దేవుని కొరకు జీవిస్తారని ఒప్పందం చేసుకున్నవారు ప్రభు ప్రేరేపిస్తుంటే మీ కుడి చేతి చూపించడానికి వెనకాడకండి. ఆచారంగా, అలవాటుగా మీ కుడి చేతి చూపించిన అవసరం లేదు. ప్రభు మీ హస్తాలు చూస్తున్నాడు, మీ హృదయాలలో ఉన్న మీ మూలుగులు వింటున్నాడు, మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఒక అద్భుతాన్ని రాత్రి చేయాలని ఆశిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. మా హృదయాన్ని చూసి, మా కొరతలు చూసి, మా అంతరంగాలు చూసి, మా బ్రతుకులు చూసి, మా కుటుంబాలను చూసి, మా అవసరతలు చూసి, మా బాధలు చూసి, మా గాయాలు చూసి మమ్మల్ని రాత్రి దర్శించుచున్నందుకు వందనములయ్యా. చూసిపోయే దేవుడవు కాదు, ముట్టే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, క్షమించే దేవుడవు, ఆదరించే దేవుడవు, ఉన్నవాడను అన్నవాడవైన యేసు ప్రభువా, నీవు మాకున్నావు అన్న తృప్తితో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. సాతాను బంధకములలో ఉన్న ప్రతి ఒక్కరిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. పాపానికి చోటిచ్చిన జీవితాన్ని పాడు చేసుకున్నానే, వ్యభిచార పాపములో కూడబడి ఉన్నానే, త్రాగుడు మత్తు పదార్థాలకు బానిసనై ఉన్నానే, కుటుంబాన్ని చెదరగొట్టుకుని ఒంటరై ఉన్నానే, జీవితాన్ని పాడు చేసుకుని రోగాల పాలై మంచాన పడి ఉన్నానే, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని ఎవరు గాయపడి ఉన్నారో, ఎవరు కుమిలిపోతూ ఉన్నారో, ఎవరు తమ స్థితిని ఎరిగి తమ పశ్చాత్తాపడుతున్నారో అట్టి వారిని నాయన ఈ రాత్రి నీ పరిశుద్ధ రక్తములో శుద్ధీకరించయ్యా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కౌగులించుకొని ముద్దాడి ప్రశస్త వస్త్రములు ధరింపజేసి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చినట్టుగా ఈ రాత్రి ఎవరెవరు నీ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, కుటుంబాలను పోగొట్టుకున్నారు, అట్టి వారి జీవితాలలో అద్భుతము జరిగిస్తున్నందుకై వందనములయ్యా, వందనములు తండ్రి. ఊరక పంపేవాడివి కాదు, మాకు తోడై ఉండే దేవుడిగా ఉన్నందుకే వందనములు. ఈరోజు మాతో పాటు మా ఇంటికి రా నాయన, ప్రతి ఇంటికి రా ప్రభువా. ప్రతి ఇంటిలో ఉన్న శాపాన్ని, ఇంటిలో ఉన్న వ్యాధిని, ప్రతి ఇంటిలో ఉన్న చీకటి శక్తుల ప్రభావమును నజరుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. తిరిగి వెళ్ళుచుండగా క్షేమమైన ప్రయాణాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చి ఇంతసేపు దేవుని సందులో కనిపెట్టిన మీకు అందరికీ ఇప్పుడును సదాకాలమును లైవ్లో జాయిన్ అయిన వారికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు అందరికీ వందాలండి. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. చెప్పి నీవు చేయకపోతే, తప్పుకుని తిరుగుతూ ఉంటే,
హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనా పూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్, ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి. దైవమున్ అన్వేషించు వారికి సత్యవాక్య ధ్వని, సత్య మార్గము